ఈ స్నాప్చాట్ లో ఏం చేస్తారు అసలు అని? ఏం ఉండదని రోజు నువ్వు నాకు ఫోటో పెడతావు, నేను నీకు ఫోటో పెడతాను, స్ట్రీక్ వస్తుంది అంతే. ఏం వస్తుందిరా దీనివల్ల? హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అంకుల్. అంకులా? ఒరే ఇందులో ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి లేదేట్రా? ఇందులో ప్రొఫైల్ పిక్ ఉండదన్న, బిట్మోజీ అని ఉంటది అంతే. ఇట్లా కావాలంటే నువ్వు బట్టలు మార్చుకోవచ్చు. బట్ల? అవును అంకుల్. అంకులా? ఎవరెవరు అమ్మాయిలు ఫాలో కొడుతున్నారా, వీడియో కాల్ కూడా చేస్తున్నారా ఇందులోని? చెయ్యన్న, నువ్వు కూడా బాగుంటుంది, డబ్బులు చూపిస్తారు. రాత్రి చేసిన చాటింగ్ ఏదైనా కనపడదు? నీకు తెలీదా? చాటింగ్ అయిపోగానే ఆటోమేటిక్ గా డిసప్పియర్ అయిపోద్ది మెసేజ్. మరి ప్రూఫ్లు గీఫ్లు ఏముండవు, ప్రతి మెసేజ్ సేవించాడు కొట్టుకోవడమే. ప్రతిదానికి సేవించాట అంతే, అది మా జనరేషన్ ఎవరిని నమ్మం, ట్రస్ట్ ఇష్యూస్. ఏ సీడగాడ్రా యాప్ తయారు చేసింది? రే దీపక్, ఏంట్రా నిన్న కేసులో అమ్మాయి హ్యాండ్ పట్టుకుని చూసారా స్నాప్? అది ఫిల్టర్ అన్నా. ఫిల్టరా? త్వరగా స్నాప్ పెట్టన్నా, స్ట్రీక్ పోద్ది. స్ట్రీక్ అంటే? ఇది చూసా, ఈ ఫైర్ సింబల్ ఉంది, అది పోద్దన్నా. పోతే తెలుసు, రీస్టోర్ అయినా కొట్టానండి దాంట్లో. కొట్టపోతే ఏమవుతురా? ఏమవుదు. ఏంటన్నా, నిన్న నైట్ పెద్దాపురం వెళ్ళావు కదా? నేనే వెళ్ళలేదు. స్నాప్ లో లొకేషన్ చూసాలే, దెబ్బ అంట కదా. తెల్లారులు అక్కడే ఉన్నావు. ఫేస్బుక్ టైంలో ఇలాగే ఏడిపించారు ఒకండి, ఆఖరమే తగిలినట్టుంది. కర్మ పిచ్. అన్నా లొకేషన్ ఆఫ్ చేసుకో ఈసారి. ఎక్కడ్రా లొకేషన్ ఇది? ఒక ఫోటోని ఒక్కసారి తప్ప మళ్ళీ చూడలేము, ఒక మెసేజ్ని ఒక్కసారి తప్ప ఇంకోసారి చదవలేము, ప్రొఫైల్ పిక్లో మనం ఫోటోలు పెట్టుకోలేము. ఇక ఎందుకురా ఈ దిక్కుమాల లేపు నాకు అర్థం కాదు. లక్కీ జనరేషన్. నాకు ఇంకోసారి ఇందులో ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి లేదేట్రా? అందులో ప్రొఫైల్ పిక్లు కట్టా ఉండవు అంకుల్, కావాలి. ఒరే ఇందులో ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి లేదేట్రా? ప్రొఫైల్ పిక్ ఉండదు అన్నా కదా. అవును అంకుల్. అంకులా? కట్. ఏంటన్నా, నన్ను రాత్రి పెద్దాపురం వెళ్ళా. నేనే వెళ్ళలేదు. లొకేషన్ చూసాలే నిన్ను. ఏంది రాత్రి చేసిన చాటింగ్ ఏది కనపడదేట్రా ఇందులోని? అంతే అన్నది కనపడదేట్రా? అది అంతే, అది స్నాప్ లో మెసేజ్. ఒరే దీపక్ జైన్, రాత్రి చేసిన చాటింగ్. దీపక్ జైన్ త్వరగా స్నాప్ పెట్టన్నా, స్ట్రీక్ పోద్ది. పోతే ఇదిగో నీకు ఫైర్ సింబల్ ఉంటుంది చూడు, అది పోద్ది. నాకు ఫోటో పెడతావు, నేను నీకు ఫోటో పెడతాను, స్ట్రీక్ వస్తుంది అంతే. ఏ వస్తుందా దీనివల్ల? హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. సారీ. లక్కీ జనరేషన్. నాకు ఇంకోసారి కట్.